ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేడు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ మజ్లిస్ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడనుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకల్లా మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన 2 గంటల పాటు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డుల్లో నమోదు కావడం కోసమే ఇవాళ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడిగడ్డకు తరలి వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా మేడిగడ్డ సందర్శనకు రావాలి అంటూ కేసీఆర్ తో సహా 119 మంది సభ్యులను ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళుతుండగా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లనున్నారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ ఆహ్వానం మేరకు మేడిగడ్డ వెళ్తున్నారు. అయితే 7 ఎమ్మెల్యేల్లో 3, 2 ఎమ్మెల్సీల్లో 1 వెళ్తున్నారు. ఇక సిపిఐ ఏకైక సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా వెళ్తున్నారు. అధికార ప్రతిపక్షాలు ఇవాళే నదీ జలాలకు సంబంధించి పోటీ కార్యక్రమాలు తలపెట్టడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాలపై నల్గొండలో కేసీఆర్ సభను తలపెడితే సీఎం రేవంత్ మేడిగడ్డ పర్యటన పెట్టడం చర్చనీయాంశమైంది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్, ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కాంగ్రెస్ మొత్తం కూడా టీం అంతా కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? మొత్తానికి రాష్ట్ర రాజకీయం మరొకసారి వేడెక్కింది. నీళ్లు పంపకాల టార్గెట్గా ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు ఒకే రోజు 2 పెద్ద కార్యక్రమాలను తీసుకున్నాయి. అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని తీసుకుని స్వయంగా మేడిగడ్డ సందర్శనకు వెళ్ళబోతుంది. ఇదే సమయంలో నల్లగొండలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏదైతే కృష్ణా జలాల నీటి పంపకాలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తున్న నేపథ్యంలో మొదటి సభను బీఆర్ఎస్ నిర్వహిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికే అటు మేడిగడ్డకు, ఇటు నల్లగొండకు అన్నిటికీ దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఇప్పటికే ఒక 4 బస్సులను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా స్వయంగా ఈ బస్సులోనే మేడిగడ్డకు వెళ్ళిపోతున్నారు. 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఫార్మాలిటీగా ఒక 10 నిమిషాల్లో సభ వాయిదా పడింది. అయితే మేడిగడ్డ పర్యటన ఏదైతే ఉందో అది అసెంబ్లీ రికార్డ్స్లో నమోదు కావడం కోసమే ఈరోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ప్రారంభమైన తర్వాత సభ వెంటనే వాయిదా పడింది. ఇక అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ కూడా ఏ బస్సులో వెళ్ళబోతున్నారు. ఇప్పటికే 4 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 64 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మంత్రులతో కలుపుకుంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఫ్రెండ్లీ పార్టీ సిపిఐకి సంబంధించిన ఒక సభ్యుడితో పాటుగా ఎంఐఎంకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు ఉంటే 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆహ్వానం మేరకు 3 ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్తారు. అదేవిధంగా ఇక ఎమ్మెల్సీలు అంటే ఎంఐఎంకు 2 ఎమ్మెల్సీలు ఉంటే ఒక ఎమ్మెల్సీ కూడా వాళ్ళ ప్రతినిధిగా వెళ్ళబోతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు 3 కూడా ఈ బస్సులోనే మేడిగడ్డకు వెళ్ళబోతున్న పరిస్థితి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు బీజేపీ కూడా ఈ మేడిగడ్డ టూర్కు దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే మేడిగడ్డ
టూర్కు తమ ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళటం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇక కిషన్ రెడ్డి కూడా బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు, ఆయన కూడా బీజేపీ కూడా ఈ టూర్కి దూరంగా ఉంది. ఇక 10 గంటల తర్వాత ఈ బస్సులు ప్రారంభమై మేడిగడ్డకు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా సొంత వాహనాలు కారులో రావద్దు, కేవలం బస్సుల్లోనే రావాలి, అందరూ కూడా కలిసి వెళ్ళి కలిసి రావాలని ఆయన ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ గా చెప్పిన నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా బస్సులోనే వెళ్ళబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ బస్సులు మేడిగడ్డకు చేరుకుంటాయి. అక్కడ 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక విజిలెన్స్ సంబంధించిన ఐజీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం దీని మీద మేడిగడ్డ మీద విజిలెన్స్ కమిటీని వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్ను కూడా విజిలెన్స్ ఐజీ కూడా వివరించబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ వీళ్ళంతా కూడా తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఇక నీటి పంపకాల విషయానికి వస్తే నిన్న అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ప్రభుత్వం చేసింది, ఏదైతే కృష్ణా జలాల నీటి పంపకాలకు సంబంధించి కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదంటూ కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఆ తీర్మానానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నీటి పంపకాల విషయం ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ 2 పార్టీలు కూడా అంటే 2 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కొంత సహజంగానే నీటి పంపకాలకు సంబంధించి హీట్ ఎక్కిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో 2 నెలల తర్వాత కొంత కీలకమైన రోజుగా కూడా చెప్పవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి సహా వాళ్ళంతా కూడా ఈ బస్సుల్లోనే వెళ్ళబోతున్నారు. ఇక కాసేపట్లోనే అసెంబ్లీకి ఒక్కొక్కరుగా ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా సభకు వచ్చిన తర్వాత నిజానికి ఈరోజు సభ నిర్వహించకూడదని చెప్పి మొదట భావించినప్పటికీ కూడా అసెంబ్లీ అదైతే మేడిగడ్డ పర్యటన అనేది అసెంబ్లీ రికార్డ్స్లో నమోదు అవడం కోసమే ఈరోజు ఫార్మాలిటీగా సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సభ వెంటనే వాయిదా పడింది. సో వాయిదా పడిన వెంటనే అటు ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా ఈ బస్సులోనే వెళ్ళబోతున్నారు. ఇక నల్గొండలో భారీ బహిరంగ సభ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కీలకమైన నాయకులంతా కూడా నల్గొండ వెళ్ళబోతున్నారు. వాళ్ళంతా కూడా సహజంగానే ఈరోజు అసెంబ్లీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీకి సంబంధించిన 800 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అయితే వస్తాం, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లో అయితే తాము ఎక్కము, తాము అటు అధికార కాంగ్రెస్కి ప్రతిపక్ష బీఆర్ఎస్కి సమాన దూరం పాటిస్తాము, 2 కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం రాజకీయం చేస్తున్న నేపథ్యంలో తాము ఈ 2 పర్యటనలకు ఏదైతే మేడిగడ్డ పర్యటనకు దూరంగా ఉంటామని చెప్పి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాన్ని ఇద్దరినీ కూడా అసెంబ్లీ సభ లోపలే ఎండగడతాము. గత 10 ఏళ్లలో నీటి పంపకాల విషయంలో తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇద్దరికి సమాన దూరం పాటిస్తామని చెప్పి అటు బీజేపీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నవంబర్ 30న ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ దాదాపు 2.5 నెలల తర్వాత కొంత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం హీట్ ఎక్కింది. ఈరోజు అటు అధికార పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్షం 2 కూడా భారీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టుకున్న నేపథ్యంలో కొంత రాజకీయం అయితే తెలంగాణలో హీట్ ఎక్కింది. కాసేపట్లోనే 10 గంటల ప్రాంతంలో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన వెంటనే సభ వాయిదా పడి వెంటనే మేడిగడ్డ